రాష్ట్రంలో సాగు చేస్తున్న ప్రతి రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభవ పథకం వర్తిస్తుందన్నారు నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి. ఈ పథకం కింద తమ ప్రభుత్వం 14,000 ఇస్తుందని, అలాగే పీఎం కిసాన్ స్కీమ్ కింద కేంద్రం ఇక 6,000 చొప్పున ఏటా రైతుల అకౌంట్లో జమ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒక్కొక్కటిగా అమలవుతుంటే విపక్ష నేతలు ఓర్వలేకపోతున్నారని కావ్యకృష్ణారెడ్డి మండిపడ్డారు. వైసీపీ నేతలు దోచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. నియోజకవర్గంలో ప్రతి రైతుకు అండగా ఉంటారని పేర్కొన్నారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి. ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి 3 సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా రబీ అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేయడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి పెస్టిసైడ్ కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు ఉంటాయో అవసరాలు చేయుతగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా తడవకు 2,000 రూపాయల లెక్కన 3 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అడుగుజాడల్లో మనం కూడా నడుద్దాం. మనం ఇస్తానటువంటి 14,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 14,000 రూపాయలు కలిపి మనం రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇస్తుంది. కాబట్టి ఈ 14,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వాలనే ఒక ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున మొట్టమొదటి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్లు వేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో 7,000 రూపాయలు. తూనికలు, కొలతలు, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు